అందరికి నమస్తే. రోజు వాళ్ళు అవినీతి చేసిండ్రు, వీళ్ళు అవినీతి చేసిండ్రు, వాళ్ళేమో తిన్నారు, వీళ్ళేమో తిన్నారని చెప్పేవాళ్ళు వాళ్ళే అవినీతి వాళ్ళే అవినీతిలో ఇరుక్కుంటే అట్లే ఉన్నది సిచ్యువేషన్. మనం అమెరికా పోయినప్పుడు, రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినప్పుడు వాళ్ళ తమ్ముని కంపెనీ గుర్తుంది కదా, జగదీశ్వర్ రెడ్డి అనే కంపెనీ ఇంకో కంపెనీతో కొలాబరేట్ అయింది. 1000 కోట్ల పెట్టుబడి పెడతారని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండ్రు. వాళ్ళ తమ్ముని కంపెనీ ఇన్నే జూబ్లీస్ ఉండదు పోయి అమెరికాలో చేసుకున్నారు. నేను అంతకుముందు సారి చెప్పిన మన ఊరు బర్రెనే పక్కూరులో పోయి బేరం చేసుకొచ్చినట్టు కథ ఇదంతా అని. సేమ్ ఇప్పుడు అట్లాంటిది ఇంకొక స్టోరీ జరిగింది. కేటీఆర్ చెప్తున్న లెక్క ఇది. కేటీఆర్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో రేవంత్ స్కామ్ 8,888 కోట్లు అని చెప్తున్నారు కేటీఆర్. రేవంత్ స్కామ్ అంటే రేవంత్ ఫ్యామిలీ స్కామ్. అట్లాంటిదే సేమ్ వాళ్ళ తమ్ముడు అన్నను జగదీష్ రెడ్డి అమెరికాలో ఏదో కంపెనీతో కొలాబరేట్ అయ్యి 1000 కోట్ల పెట్టుబడులు పెడతారని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొచ్చి ఈడ మొత్తం మీద అయిపోయింది అని ఎట్లా చెప్పిర్రో సేమ్ అట్లాంటిది కూడా జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఏంది ఇది? అమృత్ స్కీమ్ అంటారు దీన్ని. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదేంటంటే అర్బన్ ఏరియాల్లో టౌన్లలో మురుగునీటి కాలువలు ఆ సౌకర్యాలు కల్పించడం, తర్వాత తాగునీరు దానికి సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరచడం, అర్బన్ ఏరియా మొత్తం కూడా పర్టికులర్గా దానికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ స్కీమ్లో ఏమైంది తెలుసా, పెద్ద ఇలకత మఫలియా జరిగినది. ఇది జరిగిందే ఇది. ద ఇండియన్ హ్యూమ్ పైప్ కో లిమిటెడ్ అనే కంపెనీ ఎవరితో కొలాబరేట్ అయిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు పెట్టిన కంపెనీలు, లేకపోతే వాళ్ళ బామార్దులు పెట్టిన కంపెనీలు. ఈయన వాళ్ళ బామార్ది అంటే ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బామార్ది సూదిని సృజన్ రెడ్డి అంట. సూదిని సృజన్ రెడ్డి, అంతకుముందేమో జగదీష్ రెడ్డి అక్కడ ఏది గ్రీన్ బయో. ఇప్పుడేమో సూదిని అంటే తెలుసు కదా, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ రిలేటివ్స్ సూదిని జైపాల్ రెడ్డి, ఐడియా ఉంది కదా, అట్లా ఆ రిలేషన్. సూదిని సృజన్ రెడ్డి కంపెనీ అర్హత లేకుండా కూడా 1000 కోట్ల కంపెనీ 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాళ్ళకు వచ్చేసింది. డైరెక్ట్ అయితే ఇయ్యరు వీళ్ళ కంపెనీకి. వీళ్ళ కంపెనీ ఇదే లెక్క. వీళ్ళ కంపెనీ ఏంది? ఇగో ఇది శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళ లెక్క ఎంత? వీళ్ళ లెక్క పత్రమే 2.5 కోట్ల 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షల కోటి. వీళ్ళ కంపెనీ 2.5 కోట్ల కంపెనీ. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన లెక్క ప్రకారమే ఈ వెబ్సైట్లో శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. ఇట్స్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 2 కోట్ల 50 లక్షలు అంతే ఉంది ఇక్కడ. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షల కోటి అంతే. పేడప్ క్యాపిటల్ ఈజ్ 20. ఇక్కడ కూడా సేమ్ 2 కోట్ల 47 లక్షల 81,250 రూపాయలు ఇన్వాల్వ్డ్ బిజినెస్ యాక్టివిటీస్. అంటే అంతే లాభం వీళ్ళది. 2.5 కోట్లు వీళ్ళ కంపెనీ లాభం. కానీ ఏమైందంటే ఇంకో ఇక్కడికి వచ్చింది కంపెనీ ఎంత? 1137. మొత్తం ఇది ఈ కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకారం, కేటీఆర్ చేసిన ఆరోపణల లెక్క ప్రకారం ఇదంతా కూడా 8,888 కోట్ల ప్రాజెక్టు. యాక్చువల్గా ఈ 8,840 కోట్లలో సెంట్రల్దే ఎక్కువ ఉంటుంది, స్టేట్ది చాలా తక్కువ ఉంటుంది. సెంట్రల్ ఫండ్ మొత్తం బీజేపీ వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ అయ్యారు, వాళ్ళంతా నిమ్మలంగా ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడేం లేదు. వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రామ్ అని వస్తారు, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎవరో పీక తింటున్నా కూడా బీజేపీలకు పట్టలే. ఇప్పుడు ఏంది ఇక్కడ 8,888 కోట్ల ప్రాజెక్టులో ఒక ముక్క ఇది. ఒక ముక్క. ఈ ముక్కకు 1137 కోట్ల వాల్యూ ద ఇండియన్ హ్యూమ్ పైప్ కో లిమిటెడ్కు కాంట్రాక్ట్ అప్పచెప్పిండ్రు. అయితే ఈ కంపెనీ చేస్తలేదు పని, ఇదే వచ్చింది బేరం. సేమ్ ఆడ కూడా బయోగ్రీన్ కూడా ఆడ ఏదో కంపెనీతో వీళ్ళు కలిసిర్రు, ఆ కంపెనీ పెద్ద కంపెనీ అని చెప్పుకున్నారు. ఆ కంపెనీ చేస్తుంది, వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా? ఇక్కడ అదే జరిగినది. ఇక్కడ తోక కుక్క నూపుతున్నది. ఏమైంది? ఇది పెద్ద కంపెనీ. ఈ కంపెనీ ఏంది 1137 కోట్లు ఒక ముక్కకు సంబంధించిన ఒక డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. ఆ డీటెయిల్స్లో 1137 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. దీనిలో ఈ కంపెనీ అంట ఇండియన్ వ్యూ ప్రైజ్ కో లిమిటెడ్. ఇది పెద్ద కంపెనీ, ఇది లిస్టెడ్ కంపెనీ. ఈ కంపెనీ అంటే ఓన్లీ 20% వరకే చేస్తారంట. 227 కోట్ల పనే చేస్తారంట ఒక ముక్కనే. నేను చెప్పేది మొత్తం 8,888 కోట్లలో 1137 కోట్లకు సంబంధించిన ఒక ప్రాజెక్టులో వీళ్ళు చేసేది కేవలం 227 క్రోర్సేనంట. వాళ్ళు మిగతాది ఎవరు చేస్తారు తెలుసా? మిగతా చేసేది వీళ్ళు. మిగతా చేసేది ఎవరంటే ఇక్కడ ఉన్నది శోధ. ఒకసారి జూమ్ చేయవా? శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎవరిదంటే హ్యాస్ బీన్ అవార్డెడ్ ద వర్క్ ఆర్డర్ రిలేటింగ్ ద వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ ద అమృత్ 2.0 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇదంతా వర్క్ నడుస్తుంది. ఆ కాంట్రాక్ట్స్ మొత్తం కూడా
ఆడ వాళ్ళ తమ్మునికి ఎట్లయితే 1000 కోట్లు పెట్టుబడి అని ఏదో కంపెనీతో కొలాబరేట్ అన్నారో ఈడికి వచ్చే వరకు ఇది రివర్స్ అనమాట. ఆడనేమో పెట్టుబడి అని చెప్పిర్రు, ఈడనేమో గవర్నమెంట్కి వచ్చే స్కీమ్ను, గవర్నమెంట్ ద్వారా వచ్చే ఒక కాంట్రాక్ట్ను వాళ్ళ బామార్ది కంపెనీకి అప్పచెప్పిర్రు. పేరుకు ఆ కంపెనీకి అర్హత లేదు. సుజయ్ రెడ్డి వాళ్ళ కంపెనీకి అర్హత లేదు. అది చాలా చిన్న కంపెనీ, చూసాం కదా, 2.5 కోట్ల కంపెనీ అది. మనకి చూస్తేనేమో ఇది 1000 కోట్లు, 8,888 కోట్ల వ్యవహారం ఇది. ఇది ఫస్ట్ ముక్కనే 1100 చిల్లర, 1100, 2.5 కోట్లు ఎక్కడ, 1100 కోట్లు ఎక్కడ? అందుకే అంటున్నా, కుక్క తోక నొప్పిందా, తోక కుక్క నొప్పుతుందా ఇక్కడ? ఇది పెద్ద కంపెనీ. ఈ కంపెనీ చేస్తుందంటే మనం ఓకే, అది సెబీ కూడా వాళ్ళు రిపోర్ట్ చేసిండ్రు, లిస్టెడ్ కంపెనీ. ఈ కంపెనీ చేస్తే ఓకే, కానీ ఈ కంపెనీ 20% చేస్తుందంట. ఇప్పుడు కుక్క తోక అయింది, తోక కుక్క అయింది. ఈడేమైంది, ఇది చిన్న కంపెనీ, వీళ్ళు 80% వరకు చేస్తారంట. ఎట్లా సాధ్యం? ఇది ఏం జరుగుతుంది అసలు? వీళ్ళ ఫ్యామిలీలో అందరూ బిజినెస్లకు దిగిపోయారు. ఇప్పుడు జరగలేదంట, ఫిబ్రవరిలో జరిగింది, డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది వీళ్ళది, జనవరి అయిపోయింది. నాకు తెలిసి ఇది కాంగ్రెస్లో ఉన్న మిగతా మంత్రులకు కూడా తెలుసో తెలియదు ఈ వ్యవహారం అంతా కూడా. నాకు తెలిసి వాళ్ళను బురుడి కొట్టించడానికే, ఈ దొరకకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. ఇవి దొరకకుండా ఉండే ప్రయత్నాలు ఇవి. దొరకకుండా ఉండాలి, అందరు సెట్ కావాలి, బామార్ది సెట్ కావాలి, బావ సెట్ కావాలి, తమ్ముడు సెట్ అవుతాడు, అన్న సెట్ అవుతాడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు సెట్ అవుతారు. మన దగ్గర చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు. మన దగ్గర ఒక ఇండివిజువల్ ఇల్లు ఒక G+3 కడితే ఆయనకు 2 కోట్ల ఖర్చు అవుతుంది. ఒక ఇండివిజువల్ కాంట్రాక్టర్ చాలామంది ఉన్నారు, బిల్డర్స్. ఆయనకు G+2 130-140 గజాల ఇంటిలో ఒక G+2 కట్టాలంటే ఆయనకు అయ్యే ఖర్చు విత్ ల్యాండ్తో ఖర్చు పెడితే 2 కోట్లు అవుతుంది. ల్యాండ్ ఉన్నాక కూడా 1,20 లక్షలు, 1,30 అవుతుంది. మరి ఆయనకు వస్తుందా ఈ ప్రాజెక్ట్? ఆయనకి ఇవ్వచ్చా? 1,100 కోట్ల ప్రాజెక్టు ఆ బిల్డర్కి ఇవ్వచ్చా? ఇవ్వరు. ఎందుకంటే ఆయనకి ఎలిజిబిలిటీ లేదు. ఏం ఎలిజిబిలిటీ లేదంటే ఆయన బిజినెస్ తక్కువ, ఆయన రేవంత్ రెడ్డి బామార్ది కాదు. రేవంత్ రెడ్డి బామార్ది అయితే ఆయన కూడా ఎలిజిబుల్ అవుతాడు. ఈ లెక్క ప్రకారం అదే అర్థమవుతుంది. దొరకకుండా ఎన్ని దొంగేశాలు ఇస్తున్నారో చూస్తున్నారా? దొరకకుండా ఆడ వాళ్ళ అన్నది జగదీష్ రెడ్డి చూసినాం, ఇది చూసినాం, ఇంకా మిగతా కూడా నడుస్తున్నాయి కదా. మొత్తం రిజిస్ట్రేషన్లు, అదేంది 4th సిటీ పేరుతో 300 ఫీట్ల రోడ్డు కలవకుర్తికి కాదు, 300 ఫీట్ల రోడ్డు. ఆడ ఒక పెద్ద ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తున్నారు వీళ్ళు. ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తున్నారు అంటే ఆడ రైతులతోన మొత్తం తక్కువ భూములు కొనుక్కొని ఒక పెద్ద బ్యాంక్ తయారు చేసి పెట్టుకొని దానికి వేసుకుంటున్నారు రోడ్డు. ఇవన్నీ జనాలకు ఈజీగానే అర్థమవుతాయి. ఇంకా 2 రోజులు అయితే ఇంకా బాగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ కంపెనీ కాడికి వచ్చే వరకు కేటీఆర్ చేసినది ఏంది? అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పెద్ద భారీ కుంభకోణం జరిగింది. దాని బాధ్యత నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి కూడా ఆయన్నే. అందుకేనేమో ఏ శాఖ ఖాళీ లేదు అంటాడు. ఏ శాఖ ఖాళీ లేదంటే ఇదే, ఎవరికైనా ఇచ్చాం మనకు ఈ మున్సిపల్ డిపార్ట్మెంటు లోళ్ళు అయితే తెలిసిపోతుంది. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవి కోల్పోయే అవకాశం ఉందంట. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీ పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. ఇప్పుడు ఎవడైనా సరే ఆ కంపెనీ అయినా ఒక పెద్ద వ్యవస్థ ఉన్నాయినా, ఈ కంపెనీ ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ కో లిమిటెడ్ అని ఒక పెద్ద కంపెనీ, మిషన్ భగీరథ కూడా వీళ్ళు సప్లై చేశారు. నాకున్న ఐడియా, మిషన్ భగీరథకు పైపులో సప్లై చేశారు. మిషన్ భగీరథకు పైపులో సప్లై చేసిన కంపెనీ ఇది. ఇప్పుడు ఆ కంపెనీని బెదిరించి అలా బామర్దికి ఈ టెండర్లు కట్టబెట్టారు. అంటే నువ్వు ముందలుండు, మావాడు పని చేసుకుంటాడు, మామూలు కంపెనీకి అడ్రస్ లేదు కాబట్టి, దిక్కు లేదు కాబట్టి నువ్వు ముందలు ఉండాలి, నువ్వు ఉత్తగా ఉండాలి, మావాడు పని చేసుకుంటాడు లెక్క అనమాట ఇది. తర్వాత సుజయ్ రెడ్డి ప్రజలను కొల్లగొడుతున్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7, 11, 13 నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణ ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నాను. మరి ఇంకేమైతే తెలియదు. మొత్తం ఇదంతా ఓ పెద్ద ఇది కుటుంబ కథాచిత్రం, రేవంత్ రెడ్డి కుటుంబ కథాచిత్రం లాగా అయిపోయింది ఇది. రేవంత్ రెడ్డి కుటుంబ కథాచిత్రం. అందరూ బిజినెస్లు చేస్తున్నారు. ఓసారి ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముఖ్యమంత్రి అయితే మా వాళ్ళంతా ఇంట్లో అనుకోవాలన్నా, బిజినెస్లు చేసుకోవద్దా అన్నారు. మంచి చెప్పిండు. బిజినెస్లు చేసుకోవాలంటే ఇట్లా ప్రజాధనాన్ని మీరు సంపాదించుకునే బిజినెస్ కాదు, మంది కూడా ఇవ్వండి. మరి మీ బామార్దులకి ఎందుకు ఇవ్వాలి? అందరికీ ఇవ్వండి. మన తెలంగాణలో చాలామంది ఉన్నారు బిల్డర్స్, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇయ్యరు. మొత్తం మరి అక్కడ పోయి భూములంతా తక్కువ రేటు కొంటున్నారు, రైతులను బెదిరించి, నయ్యి మనసులు పెట్టి బెదిరించి కొంటున్నారంట కలకుర్తి ఏరియాలా. మరి అందరు బెదిరిస్తే ఊకుంటారా మీరు? ఇదే మీరు ఏం చేస్తున్నారంటే అదే చేస్తున్నారు. ఇట్లాంటి కేసులు ఎదుర్కొన్న ముఖ్యమంత్రుల లిస్టు కూడా ఆయన విడుదల చేసిన. 2011 అశోక్ చవాన్ ఆదర్శ కుంభకోణంలో పదవి కోల్పోయినారు. బాబామార్ది కళ్ళలో సంతోషం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇది సరే, ఆయన ఏమని మాట్లాడుకోని, కానీ ఆయన ఒక స్కామ్ను అయితే బయటపెట్టిండు. ఆయన పేపర్లతో సహా, ఇక్కడొక పేపరు, ఇదొక పేపరు,
ఆ స్కామ్కి సంబంధించిన పేపర్లు కూడా మీడియాకి రిలీజ్ చేసిండ్రు. మరి దీని మీద ముఖ్యమంత్రి స్పందిస్తారని నేను ఆశిస్తున్నా నిజంగా. ఎందుకంటే మీ మీద ఇది ఒక పెద్ద చాలా మచ్చలు ఉన్నాయి, ఇది ఒక పెద్ద మచ్చ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీ జగదీష్ రెడ్డిది ఒక కంప నడుస్తుంది, మీ కొండలరెడ్డిది ఒకటి నడుస్తుంది, మీ తిరుపతి రెడ్డిది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మీ బామాడిది ఎంటర్ అయ్యిండు, తమ్ముళ్ళు పోయినరు, అన్నలు పోయినరు, బామాడిది ఎంటర్ అయ్యిండు. ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇంకా మొత్తం ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం నడుస్తున్నట్టు కథ నడుస్తున్నది. దీని మీద మరి ప్రభుత్వము ఎవరు రెస్పాండ్ అవుతారు? నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు పరిచయం అవుతున్నట్టున్నారు, ఇది ఎక్కడ కెమెరా నాయనా అని. ఎందుకంటే నేను తెలుసుకున్నా, నేను కొంతమందితో మాట్లాడినా, ఒకరిద్దరు నాకు తెలిసిన వాళ్ళతో పై స్థాయిలో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి తెలియదంటే ఇప్పటిదాకా, ఇప్పుడే తెలిసిందంట వాళ్ళకు కూడా. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తెలియకుండా నడుస్తుంది వ్యవహారం ఇది. చూడు ఎట్లయితుంది కథ. దీనికోసమే మనం ఇదంతా మార్పు తెచ్చుకునే, దీనికోసం మార్పు అంటే ఈ మార్పు అయింది. వాళ్ళ జీవితాలు మార్చుకోనికే మొత్తం వాడుకుంటున్నారు. 9 నెలలకే ఇన్ని ఆరోపణలా. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.